అన్నదమ్ములు. అన్నయ్య వయసు 15, తమ్ముడిదేమో 10 ఏళ్ళు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళిద్దరు ఊరు బయట ఆడుకుని వస్తుంటే పొరపాటున అన్నయ్య బావిలో పడిపోతాడు. చుట్టుపక్కన ఎవ్వరూ ఉండరు. తమ్ముడు గట్టిగా అరుస్తాడు, ఎవరూ కనపడరు. వాళ్ళ అన్నయ్య ఏమో మునిగిపోతుంటాడు. అప్పుడు తమ్ముడు బకెట్ బావిలో వదిలి వాళ్ళ అన్నయ్యకి చెప్తాడు. అన్నయ్య గట్టిగా పట్టుకొని అతను తన బలం అంతా పెట్టి చాలా గట్టిగా ట్రై చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇంటికి వెళ్తారు. వాళ్ళ అమ్మకి చెప్తాడు. వాళ్ళ అమ్మ నమ్మదు. ఎందుకంటే ఈ పిల్లవాడు చాలా సన్నగా ఉంటాడు. నార్మల్గా బావిలో బకెట్లో నీళ్ళే తోడలేడు. అలాంటి వాడు వాళ్ళ అన్నయ్యని తెచ్చాడంటే ఎలా నమ్ముతుంది? మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. వాళ్ళు నమ్మరు. ఇలా ఎవరు కనబడితే వాళ్ళు చెప్తూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఈ పిల్లోడికి ఏదో పిచ్చెక్కిందని గురువు గారి దగ్గర తీసుకెళ్తుంది. అప్పుడు ఆ గురువు చెప్తాడు, మీ అబ్బాయి నిజంగానే కాపాడాడు. ఎందుకంటే చుట్టూ ఎవరు లేరు. మీ అబ్బాయికి చెప్పడానికి నీ వల్ల కాదు, నువ్వు మీ అన్నని పైకి తేలేవు అని. అలానే ఆ పిల్లవాడికి కూడా తెలియదు అతను ఇలా పైకి తేగలుగుతాడు అని. సో నిజమే కదా, మనం ఏదన్నా ఒక పని చేస్తే 100 మంది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటారు. ఇలా మీకు కూడా ఎవరికైనా అనుభవం అయిందా?